ఆ డయాస్ మీద డిసైడ్ అయినటువంటి ఈవెంట్ అంటే ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే ముందు వారిద్దరు చాలాసేపు మాట్లాడుకోవటం, మాట్లాడుకున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేయటం. ఇక్కడ కూడా ఒకటి గమనించాలి సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే యోగా డే వైజాగ్ లోనే ఎందుకు చేయాలి? అది కూడా అమరావతిలో చేయొచ్చుగా. కానీ వైజాగ్ లో చేద్దామని ఆయన ఎందుకు అన్నారు? మనం అన్ని ప్రాంతాలకి సమ ప్రాధాన్యతనివ్వాలి, అన్ని ప్రాంతాలు కూడా ఎలివేట్ అయ్యే విధంగా మనం కార్యక్రమాలు చేపట్టాలి కాబట్టి ఆయనే ప్రస్తావించారు మనం వైజాగ్ లో చేద్దాం. ఇప్పుడు వైజాగ్ లో టీసీఎస్ లోకేష్ గారు పట్టుబట్టి అన్నిసార్లు టాటా గ్రూప్ చైర్మన్ చుట్టూ తిరిగి టీసీఎస్ ని వైజాగ్ ఎందుకు తీసుకొచ్చారు? ఇటువంటి అనేక పెట్టుబడులు వైజాగ్ ఎందుకు తీసుకొస్తా ఉన్నాం? ఇవాళ యోగా డే కూడా వైజాగ్ లోనే ఎందుకు మనం తీసుకొస్తున్నాం అంటే దానివల్ల అంటే వరల్డ్ మ్యాప్లు అంటే ఇంటర్నేషనల్ గా అదొక పెద్ద న్యూస్ అవుతుంది. మోడీ గారు కూడా వాళ్ళు ఏమన్నారు? ప్రపంచం మొత్తం మన దేశం వైపు చూసే విధంగా ఆ ఈవెంట్ చేద్దాం, ఆ కార్యక్రమాన్ని చేద్దాం, నేను స్వయంగా అక్కడికి వస్తాను, మనం ప్రపంచ రికార్డులు సృష్టించే విధంగా ఆ కార్యక్రమాన్ని చేద్దాం, వైజాగ్ లో చేద్దాం. ఎప్పుడైతే అంత పెద్ద లార్జ్ స్కేల్ ఈవెంట్ ఒక పట్టణంలో జరుగుతుందో ప్రపంచం మొత్తం కూడా దాని వైపు చూస్తూ ఉంటుంది. ఏది వైజాగ్, వైజాగ్ ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసిన ఇంకా కూడా ఆ ప్రాంతం ఎలివేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి మేము ఆ ప్రాధాన్యతని ఎప్పుడు ఇస్తాం. ఈ యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే ద్వారా కూడా మరింత బలంగా వైజాగ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. ఇంటర్నేషనల్ మ్యాప్ లో దాని యొక్క స్థానం ఇంకా కూడా సుస్థిరం అవుతుంది. వికే గారు ఇట్లా మేము ఇప్పుడు నవనగరాలు వాటి గురించి కూడా మాట్లాడారు గఫూర్ అన్న. ఇప్పుడు నవనగరాలు అంటే మళ్ళీ కొత్తగా మేమే 9 నగరాలు నిర్మించట్లా. ఇవి గతంలో అమరావతి మాస్టర్ ప్లాన్ లోనే ఉన్నాయి. స్పోర్ట్స్ సిటీ అని, హెల్త్ సిటీ అని, ఫినాన్షియల్ సిటీ, ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న ఏరియాస్ అమరావతిలో ఉన్నటువంటి చిన్న చిన్న జోన్స్. వాటిని మేము హెల్త్ సిటీ అంటే మళ్ళీ ఇంకొక పెద్ద నగరం మేమేం కట్టట్లా. ఇవాళ హైదరాబాద్ లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని ఉంది. అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటే అది సపరేట్ జిల్లా ఏం కాదు కదా, హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక పార్ట్. అదే రకంగా అమరావతిలో కూడా డిఫరెంట్ జోన్స్ కి మేము ఈ రకంగా డిఫరెంట్ నేమ్స్ పెట్టి అవన్నీ కూడా డెవలప్ అంటే నగరాలు అనేసరికి ఆ సెన్సే వస్తుంది. అదే అందుకనే నేను క్లారిటీ ఇస్తా ఉన్నా. అవేమి మళ్ళీ దానికి ఏదైనా నామింక్లేచర్ ఏదైనా వేరుగా పెడితే బాగుంటుందేమో. జోన్ అనుకోవచ్చు, ఫైనాన్షియల్ జోన్ అనొచ్చు, పోనీ అట్లా ఏదన్నా కావాలంటే మనం మార్చుకోవచ్చు. రెండోది అదనపు సేకరణ ఎందుకు అవసరం? ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఎయిర్పోర్ట్ మనకు ఏం అవసరం ఉందని కూడా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఇవాళ ఒకటే గఫూర్ అన్న, మీరు ఇది భవిష్యత్ అవసరాల కోసం. ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ మీరు అన్నట్టు ఇంకొక 10 సంవత్సరాల పాటు మనకు వేరే కొత్త ఎయిర్పోర్ట్ ఏం అక్కర్లా. గన్నవరం ఎయిర్పోర్ట్ సారీ టు ఇంటరప్ట్ యు అండి, ఆల్రెడీ మనకు అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం అని చెప్పి గన్నవరం ఎయిర్పోర్ట్ కోసం మనం భూములు సేకరించి అదే చెప్తున్నాను 400 ఎకరాలే కదండి, 600 ఎకరాలు తీసుకుని వాళ్ళకి కాంపన్సేషన్ గా ల్యాండ్ పూలింగ్ ద్వారా రాజధానిలో మనం ప్లాట్లు ఇస్తామన్నాం. మనం డెవలప్ చేయాలి కదా ఇక్కడ ఎయిర్పోర్ట్ విమానాశ్రయం ఉండగా ఇంకా ఇంత 30 కిలోమీటర్ల డిస్టెన్స్ లో మనకు ఇంకొక విమానాశ్రయం అవసరం లేదు అనేది చాలా మంది మాట్లాడుకుంటారు. లేదు అదే మేడం నేను చెప్తా ఉన్నాను. నేనేం చెప్తా ఉన్నాను, ఇంకొక 10-12 సంవత్సరాల వరకు గన్నవరం ఎయిర్పోర్ట్ ఈజ్ సఫిషియంట్. ఇవాళ మళ్ళీ మేము రేపటి నుంచే అక్కడ ఏదో ఇంకో కొత్త ఎయిర్పోర్ట్ పెట్టేసి గన్నవరం ఎయిర్పోర్ట్ ని నిరుపయోగంగా చేస్తాం అనట్లా. నెక్స్ట్ 10 to 12 years మనకు ఉన్నటువంటి ఎయిర్ ప్యాసింజర్ ట్రాఫిక్ కి కొత్తగా మనం టెర్మినల్ కట్టుకుంటా ఉన్నాం, దట్ ఈస్ సఫిషియంట్. కానీ ఇప్పుడు రేపటి రోజున ఒక 15-20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకొక కొత్త ఎయిర్పోర్ట్ మనకు అవసరం ఏర్పడినప్పుడు ఒక 50-60 కిలోమీటర్ల దూరంలో మనం ఎక్కడో ఇసురు పారేసినట్టు కట్టుకోలేం కదా. ఆ సమస్య ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తా పద్మశ్రీ గారు. వాళ్ళు బెంగళూరు ఉందండి, బెంగళూరుకి హెచ్ఏఎల్ ఎయిర్పోర్ట్ ఉంది. కానీ వాళ్ళు ఫ్యూచర్ గురించి ఆలోచించకపోవటం వల్ల వాళ్ళు బెంగళూరు ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళి ఎక్కడో ఊరు బయట ఎక్కడో కట్టుకోవాలి. బెంగళూరు మాత్రమే కాదు పట్టాభి గారు, బెంగళూరు మాత్రమే కాదు, ఇప్పుడు హైదరాబాద్, శంషాబాద్ కూడా దిస్ ఇయర్ అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో దేశంలోనే హైయెస్ట్ ప్యాసింజర్ దాన్ని ఏమంటారు ట్రావెలర్స్ పర్సంటేజ్ హైదరాబాద్ నంబర్ 1 పొజిషన్కి వచ్చింది. బాంబే, ఢిల్లీ కంటే కూడా ఏది పర్సంటేజ్, నాట్ నంబర్ ఆఫ్ ప్యాసింజర్స్. సో గ్రోత్ అంటే ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ 5,000 ఎకరాలు అప్పుడు తీసుకున్నది శంషాబాద్ కి. అదే ఇప్పుడు మనం ఒక 15-20 సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందిన తర్వాత మనకు ఒక 5,000 ఎకరాలు కావాలంటే ఎక్కడా దొరకదండి. ఇంకొక 50-60 కిలోమీటర్ల దూరం వెళితే అది చాలా కష్టంగా కూడా మారుతుంది కనెక్టివిటీ. అందుకనే గన్నవరం ఎయిర్పోర్ట్ పూర్తిగా అభివృద్ధి చేస్తాం, దాన్ని పూర్తిగా ఉపయోగంలోకి తీసుకొస్తాం. ఇంకొక 10-12 ఏళ్ళు గన్నవరమే మనకి ఎయిర్పోర్టు
ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ కోసం పెట్టాం. రెండోది ల్యాండ్ ఎక్విజిషన్ దేనికి అవసరం అవుతా ఉందంటే, ఇవాళ కొత్తగా ఒక అవుటర్ రింగ్ రోడ్ ప్లాన్